ప్రభునందు ప్రియులైన మీకందరికీ నా కృతపూర్వకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? అతిశయించుడి, కానీ దేవుడు చేసిన కార్యములను బట్టి అతిశయించాలి. మన జీవితంలో మనం వేటి కోసం గర్వపడుతున్నాము, మనం వేటి కోసం అతిశయపడుతున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకోసం? ఉద్యోగాలు చూసి అతిశయించే వాళ్ళు కొంతమంది, డబ్బును చూసి అతిశయించే వాళ్ళు కొంతమంది, కార్లు బంగ్లాలు చూసి అతిశయించే వాళ్ళు కొంతమంది. కానీ గుర్తుపెట్టుకో, ఈ క్షణం నీది కాదు, భవిష్యత్తు నీది కాదు, రేపు నీది కాదు. అంటే రేపు ఏమి సంభవిస్తుందో తెలియని కాలంలో మనం ఉన్నాం. అయితే దేవుణ్ణి మరచి వీటిని ఇహలోకమందున్న వాటిని చూస్తూ సంబరపడుతూ గర్వపడటం వాస్తవమేనా? కరెక్టేనా? నిజమేనా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం దేవుణ్ణి చూసి మనం అతిశయించాలి. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసి అతిశయించాలి. కానీ ఇహలోకమందున్నవి నాకున్నాయి, ఇక నేనే గొప్ప అనుకోవటం ఆపేయాలి. అప్పుడే దీవించబడతాం.